హాయ్ అండి, అలిజా గార్డెన్ 786. చూడండి ఇప్పుడు మా గార్డెన్లో ఎలాగుందో. సీడ్స్ పెట్టాను కదండి, టమాటా సీడ్స్ వేసాను. టమాటా నారు వచ్చింది, టమాటా నారు తీసి పెట్టుకుందామండి మనం. ఇప్పుడు టమాటా నారు మంచిగా అయిపోయింది. ఇప్పుడు టమాటా నారు వచ్చిందండి. ఇంత ఇంత అయితేనే పెట్టుకుంటే మంచిగా వచ్చేస్తాయి. ఇలా పెట్టుకుందాం. చూడండి ఎందులో వేసుకున్నాను నేను నారు. చూసారా ఎలా వేసుకున్నాను నారు? చిన్నది ఇనుపజాలి అండి. అది ఇనుపజాలి అయితే ఆ ఇనుపజాలిలో నేను కవర్ వేసేసి, కవర్లో మట్టి వేసాను. చూడండి ఎంత మంచిగా వచ్చేస్తుంది నారు. దేంట్లో అయినా వేసుకోవచ్చండి మనము, మన ఐడియా ఉంటే చాలు. ఐడియాతోటి దేంట్లో అయినా వేసుకోవచ్చు, మంచిగా పెంచుకోవచ్చు. ఇప్పుడు తెంపేసాను చూడండి, మంచిగా అంతా అయిపోయింది కదా. తెంపేసి ఒక దాంట్లో వేసుకొని పెట్టుకోవచ్చండి. మనం మంచిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ప్రతి దాంట్లో గులాబీ మొక్కలలో ఉన్నాయి. గులాబీ మొక్కలలో ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క మొక్క వేసినా కూడా మంచిగా వస్తాయండి. మనకి ఏముండదు మంచిగా. ఎందుకంటే ప్రతిదానికి మనము వాటర్ ఇస్తాము, దానికి మనం ఎరువు ఇస్తాం కాబట్టి రెండు వచ్చేస్తాయి. పర్వాలేదు, మంచిగా వస్తాయండి. ఏం కాదు, అందులో భయపడేది ఏం లేదు, బాగా వస్తాయి. ముందు పెట్టుకున్నప్పుడు అయిపోయినప్పుడు టమాటా కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు అవి తీసేసినాక మళ్ళీ అప్పటి వరకు ఇవి వచ్చేస్తాయండి. ఇంకా మనకి మళ్ళీ టమాటా, మనకి ఎండల కాలానికి టమాటా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ నార పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎండల కాలానికి మంచిగా వచ్చేస్తాయి. టమాటా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు పెట్టుకోండి మంచిగా. మిద్దె తోటలు ప్రతి ఒక్కరు 4 మొక్కలు పెట్టుకుంటే కూడా మంచిగా పెంచుకోవచ్చు కదండి. ఆర్గానిక్ కదా, మనకి ఆరోగ్యం మంచిగా పెట్టుకోవచ్చండి. ఏం కాదు, ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. ఇందులో ఏమి ఉండదు. అనుకుంటే ఏదైనా సాధించవచ్చండి మనం అనుకుంటే. చూడండి నేను వంకాయ మొక్కలు కూడా పెడుతున్నాను. చూడండి ప్రతి మొక్కకి ఏదో ఒకటి, వంకాయ మొక్క, టమాటా మొక్క ఏదో ఒకటి ఉంటుందండి. 2 3 ఉంటాయండి నాకు. వంకాయ మొక్కలలో కూడా పెడతాను, టమాటా మొక్కలలో, ఫ్రూట్స్ మొక్కలలో, కనకాంబరాలు ఉన్నాయి చూడండి. దాంట్లో కనకాంబరాలు ప్రతి దాంట్లో పెట్టుకోవచ్చండి. ఏం కాదు. అని ఇది కొంచెం తొందరగా అయిపోయే వస్తువు కాబట్టి తొందరగా తీసేయచ్చు, అయిపోతాయి. అవి కనకాంబరాలు అయితే ఇంకా అలాగే ఉంటాయి అన్నట్టు పెట్టుకోవచ్చు మనం దేంట్లో అయినా కూడా. ఫస్ట్ కూడా అలాగే పెట్టాను నేను, సపరేట్ ఏం పెట్టలేదండి. సపరేట్ ఏం పెట్టలేదు. ఏ బకెట్ కూడా మామూలుగా సపరేట్ బకెట్ అనేది టమాటా మొక్కకి ఏ దానికి లేదు నా దగ్గర. అన్ని మొక్కలలో పెట్టాను, కానీ బాగా రిజల్ట్ వచ్చింది, మంచిగా అయినాయి టమాటా కూడా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను టమాటా నారు తీసేసాను కదండి, అందులోనే అదే జాలిలోనే ఇప్పుడు నేను ఉల్లి పొరక పెట్టడానికి చేస్తున్నాను. ఇది ఉల్లి పొరక పెట్టుకుందామండి. ఇందులో వానపాములు చూడండి ఎలా ఉన్నాయో, మంచిగా ఉన్నాయి చూడండి కదా. వానపాములు మట్టిలో ఎంత మంచిగా వచ్చాయి కదా. మనం పెంచుకుంటా ఉంటే వానపాములు వస్తూనే ఉంటాయండి. అదండి ఎర్రలు అంటారు కదండి. ఎర్రలు అంటారు ఇంగ్లీష్లో. వానపాములు అంటారు, అంటే ఎర్రలు అంటారు. సన్న పడ్డాయి, మంచిగా చాలా బాగున్నాయి. చిన్న ఉల్లిగడ్డ తెస్తే ఆ ఉల్లిగడ్డకి అన్నీ మంచిగా మోసులు వచ్చేసాయండి. చూడండి మంచిగా ఎంత మోసులు వచ్చేసాయో. ఈ మోసులన్నీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఉల్లిగడ్డ రాకపోతే పర్వాలేదు, కానీ ఉల్లి పొరకు వస్తుంది కదండి. మనకు ఉల్లి పొరక పనికి వస్తుంది కదా. ఉల్లి పొరక చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, మనకి తింటే ఎంతో మంచిది ఉల్లి పొరక. అందుకోసమై మనం ఉల్లి పొరక పెట్టుకోవాలా, దాంట్లో పెట్టుకోవాలండి. ఉల్లి పొరక 4 రోజులు అయింది పెట్టి. ఉల్లి పొరక వేరే దాంట్లో 4 రోజులు అయిందండి పెట్టి. అది మంచిగా అప్పటికే వచ్చేసిందండి, మంచిగా అయింది. అప్పుడు 4 రోజులకి ఇంతంత పెద్ద పెద్ద మోసులు వచ్చేసినాయి. అది చూసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టాను. ముందు ఒక దాంట్లో పెడితే ఒకసారి హార్వెస్ట్ చేశాను.
4 రోజులకి ఇంతంత ఏలంత అయిపోతుందండి. ఇప్పుడు ఇది పెడుతున్నా 4 రోజులకి ఏలంత అయిపోతుందండి. ఇది చాలా తొందరగా వస్తుంది, చాలా బాగా వస్తున్నాయి ఉల్లి పొరక. మొత్తం నిండుకు పెట్టేసి 4 రోజులు ఉండండి, చూస్తారు ఎట్లా వచ్చేస్తుందంటే అంత మంచిగా వచ్చేస్తుంది. అసలు చూస్తే కన్నా మీరు ఆశ్చర్యపోవాలి, అంత పెద్దగా అయిపోతాయి, చాలా బాగా వస్తాయి. అదే ఇది 4 రోజుల ముందు పెట్టాను చూడండి, ఎంత మంచిగా ఉంది, ఎంత ఉంది చూడండి, ఒక్కటి ఉంది దాంట్లో. బాగా వస్తుందండి ఉల్లిగడ్డ కూడా. చిన్నగా ఉంది జాలి, 4 ఇంచులేముంది అంతే, 4 ఇంచుల జాలే. మట్టి వేసుకున్నాను దాంట్లో, కవర్ జాలి, ఇనుపజాలు మట్టి వేసేసుకొని దాంట్లో కవర్ కప్పేసాను చూడండి. కవర్ వేసేసి రంధ్రాలు పెట్టేశాను, దానికి మధ్యలో రంధ్రాలు పెట్టేసి ఆ రంధ్రాలలో ఇంకా ఇంత ఏదో ఒకటి వేసేస్తే మన చుప్ప ఉంటుంది కదా, కొబ్బరి చుప్ప అన్న ఏదన్నా పెట్టేస్తే రంధ్రంకి అలాగ ఉండిపోతుంది, నీళ్ళు మంచిగా కారిపోతాయి. మట్టి వేసుకొని మనం ఏ మొక్క అయినా వేసుకోవచ్చండి. ఇంతకుముందు కొత్తిమీర వేసానండి ఇందులోనే. మళ్ళీ టమాటా నార వేసాను, ఒక దాంట్లో ఒక సైడ్ టమాటా నార, ఒక సైడ్ వంకాయ నార వేసినారు అందులోనే. మళ్ళీ తర్వాత తీసి ఇంకా ఇప్పుడు ఇది వేస్తున్నాను అన్నట్టు ఉల్లి పొరక. ఎందుకంటే ఎడలకు ఉంది కదా, మంచిగా వస్తుంది, ఏది వేసినా కూడా బాగా వస్తాయి, చాలా మంచిగా వస్తుందండి. పెట్టుకునే విధానంగా పెట్టుకుంటే అన్నీ వస్తాయి మనం, ఎందుకంటే మనం పెట్టుకోవాలి కాబట్టి అంతే. ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు మంచిగా. చూడండి అన్నీ ఇంత కనీసం లేదంటే ఒక అరకిలో పెట్టానండి. ఇప్పుడు అరకిలో ఉంటుంది కనీసం, అరకిలో పెడితే అరకిలో ఉల్లి పొరకకి ఉల్లిగడ్డకి మనకు కనీసం లేదంటే 4-5 సార్లు తెంపుకోవచ్చు కూరకి, అంత అవుతుంది మంచిగా. హార్వెస్ట్ చేసుకుంటే ఉల్లి పొరక బాగా వస్తుంది. గట్టిగా మామూలుగా కనిపించినట్టు కొద్దిగా మట్టి చల్లేసి దాని మీద ఇంకా అట్లనే అలాగే ఉండిపోతాయి అంతే. చూడండి ఇలా చేసుకోండి, అందరూ చేసుకోండి. ఏదన్నా మీ ఇంట్లో ఉల్లిగడ్డ ఖరాబ్ అయిన ఉల్లిగడ్డ ఇంత మోసలు వచ్చింది అన్నీ చెత్తలో ఎత్తి పడేస్తారు. చెత్తలో వేయకుండా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఏదో ఒక దాంట్లో మనకు పనికి వస్తుందండి, మంచిగా మనకి ఆరోగ్యం. సరేనండి, ఓకే, బాయ్ అండి. సరే.